ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు నా స్టైల్లో రొయ్యల కర్రీ ఎలా చేస్తారు, నేను ఆఫీస్కి ఎలా లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తానన్నమాట. ముందైతే ఇలా శుభ్రంగా రొయ్యలు క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. లోపల బ్లాక్ కూడా తీస్తాను ఫ్రెండ్స్. కట్ చేసి తర్వాత 3-4 టైమ్స్ కడిగేసుకొని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకొని నేనైతే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే నాకు అవ్వదు అని చెప్పేసి తర్వాత గోంగూర కూడా వెంటనే ఒలిచేసుకొని అది కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ పొద్దున్న అయితే నాకు టైం సెట్ అవ్వదు ఫ్రెండ్స్. ఈ గోంగూర అయితే కొంచెం ఆకులు డిఫరెంట్గా వేరే ఆకులతో కూడా వేరే ఆకులు పాదులా వచ్చిందనమాట. ఇంకా అది పాదు తీయలేక ఆకులు ఓన్లీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఉదయాన్నే లేచిన తర్వాత నేను నైట్ టిఫిన్కి ఇది ప్రిపేర్ చేసుకున్నారు. పచ్చి బఠానీ నానబెట్టేసి ఉడకబెట్టేసాను ఫ్రెండ్స్. తర్వాత రైస్ పెట్టేశాను. రైస్ పెట్టిన తర్వాత కర్రీకి అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. బఠానీ అన్నది ఒకటి కుక్కర్లో పెట్టేసి కర్రీకి నెక్స్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. గోంగూర ఉంది కదా ఫ్రెండ్స్, అది శుభ్రంగా క్లీన్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని ఒక టమాటీ కొంచెం పెద్ద సైజుది బాగా ముగ్గిన టమాటీ వేసామంటే కొంచెం పులుపు బ్యాలెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగ అది తీసేసుకొని కట్ చేసుకొని వేసుకొని ఉడకబెట్టేసుకోవడమే. ఉడకబెట్టేసిన తర్వాత మనకి మెత్తగా పప్పు గుత్తి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో శుభ్రంగా మెత్తగా చేసేసుకోవాలి. ఇది ఉడికేలోపు నేను కొంచెం మూత పెట్టేసి సామాన్లు అయ్యి ఉంటే కొంచెం క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గ్యాప్లోని. తర్వాత ఇది కొంచెం ఉడికింది అని తెలిసిన తర్వాత వెంటనే అవతల బఠానీ తీసేసి ఇది అటువైపు మార్చేసి కర్రీకి కూడా వెంటనే పెట్టేసుకున్నాను. టైము సేవ్ అవుతుంది అని చెప్పేసి అది ఉడికేలోపు ఫస్ట్ మనం రాత్రి మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదొకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని నేను కొంచెం ఒకసారి క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇది వాటర్ అంతా పోయేదాకా అంటే నీచు వాసన పోద్ది అనమాట. ఇలా మనం ఫస్టే ఫ్రై చేస్తే అది అంతలో ఫ్రై అయ్యేలోపు నేను బఠానీ అన్నది ఓపెన్ చేస్తాను అనమాట. ఈ ఫ్రై అయినవి పక్కకు తీసుకొని కొంచెం ఇందులోని ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోండి. లేకపోతే మీకు ఇది మాడిపోద్ది అని అనిపిస్తే కొత్త బాండీ పెట్టుకోండి ఫ్రెండ్స్, పర్లేదు. నేనైతే ఇందులోనే కంటిన్యూ చేస్తాను. నల్లగా ఉందని చూడకండి, మా ఇంట్లో అలాగే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి నేను 7-8 ఇయర్స్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత ఈ బ్రౌన్ కలర్లో వస్తే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు ఇవన్నీ వేసి వేపాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసాను నేను, పసుపు అండ్ కారం ఈ 3 వేసి ఆల్రెడీ అందులో పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇందులో కొంచెం కారం తగ్గించుకునే వేసుకున్నాను. మా అబ్బాయి కూడా ఉన్నాడు కదా తినడానికి. ఆ తర్వాత రొయ్యలు ఉన్నాయి కదా ఫ్రై చేసినవి, ఆ రొయ్యలు కూడా వేసేసి తర్వాత మనం ఇప్పుడు ఇందాక గోంగూర పేస్ట్ ఉంది కదా, గోంగూర ఉడకబెట్టింది అది కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంక అయిపోయినట్టే ఆల్మోస్ట్. కర్రీ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఇది ఏంటంటారు సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత ఈ ధనియాలు ఉంటాయి కదా, ధనియా పౌడర్ చిన్నది వేసుకున్నాను అనమాట. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనిచ్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనకు వేగుతుంది కదా, వేగే టైంలో కొంచెం వాటర్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోకండి, మరీ వాటరీగా ఉంటుంది. అది పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత నేను బఠానీ ఉంది కదా తాలింపుకి అనమాట, పోపులు వేసుకొని ఒక ఎండుమిర్చి 2 వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి ఇంకా వెంటనే అవి మొత్తం వేసి తాలింపు వేసాను అంతే. టిఫిన్ చాలా ఈజీ అనమాట. మార్నింగ్ పూట ఉడకబెట్టేసుకొని తాలింపు వేసేస్తే సరిపోద్ది అనమాట. దీంట్లోకి మీకు లాస్ట్లో చూస్తారు కొంచెం ఆనియన్స్ అండ్ నిమ్మకాయ పిండుకున్నాం అనుకో ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈజీ అనమాట. కొంచెం మనకు గట్టిగా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అనమాట. మరీ గట్టిగా ఉన్నా సరే తినలేం ఫ్రెండ్స్, ఏదో ప్రసాదంలా ఉంటుంది. చూసారా నేను ఒక ఆనియన్ పిండాను అండ్ ఆనియన్ అంటున్నాను, లెమన్ పిండాను అండ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని ఇంకా అయిపోయింది. ఇది నా టిఫిన్ అనమాట. ఇది లంచ్, కొంచెం రైస్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే నా లంచ్ బాక్స్ అనమాట. చిన్నది స్వీట్ పెట్టాను, మరి తిన్న తర్వాత స్వీట్ తినాలనిపిస్తుందేమో అని తింటే తింటాము, లేకపోతే లేదు, అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు దాకా చూసి ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ నచ్చితేనే, లేకపోతే లేదనమాట. అంత క్వాలిటీగా ఏముండదు నా వాయిస్ కానీ నా కెమెరా కానీ. బ్యాగ్లో సర్దేశాను ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో నేను సామాన్లు తోముకోవడం, ఇల్లులు తుడుచుకోవడం, మా అబ్బాయికి రెడీ చేయడం, స్నానం చేసి తినిపించడం అన్నీ అయిపోయాయి అనమాట. నేను ఇంకా వెళ్ళిపోతున్నాను. మా అబ్బాయి బయటని కాసాడు, మమ్మీ ఈరోజు హాలిడే నువ్వు ఉండిపోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్